ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన సింహు భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందహాసాం స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకృతో వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః. ఓం బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 4వ అధికరణానికి వచ్చాం. ఈ 4వ అధికరణం విస్తృతంగా ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే సూత్ర తత్తు సమన్వయాత్. తత్తు తు సమన్వయాత్. తత్తు అంటే బ్రహ్మము, తు అంటే మామూలుగా కాని అని అర్థంలో వాడతారు. ఇక్కడ తు అనేటువంటి అక్షరం వచ్చేది పూర్వపక్షాన్ని నిరాకరించేటప్పుడు వస్తుంది. అది ఎక్కువగా తు అనేటువంటి అక్షరం మనకు సూత్రాలలో వస్తుంది. వీటిల్లో తు అనే అక్షరం వేసాడంటే పూర్వపక్షాన్ని నిరాకరిస్తున్నాను అని ముందే చెప్పేస్తున్నాడు ఈ సూత్రంలో. ఆ పూర్వపక్షాలు ఏమిటో దీనిలో వస్తాయి అన్నమాట. ఇవి సమన్వయాత్ అని అన్నాడు. ఏమిటి సమన్వయాత్ అని అంటే సమస్త ఉపనిషత్తులలోని వాక్యములను వాటి భావములను తీసుకొని ఏమి సమన్వయం చేయాలి అంటే బ్రహ్మమును స్వయం చేసుకో, సమన్వయం చేసుకో అని అర్థం. బ్రహ్మమును గురించి ఒక ఉపనిషత్తులో కొన్ని విశేషాలు, ఇంకొక ఉపనిషత్తులో కొన్ని విశేషాలు ఇలా చెబుతూ ఉంటుంటారు. అలా చెబుతున్న వాటి అన్నింటిని కూడా సమన్వయం చేసుకో, సమన్వయం చేసుకొని బ్రహ్మమును అర్థం చేసుకో అని ఈ సూత్రం వ్యాసులు వారు చెబుతున్నారు. దీనికి విశేషమైనటువంటి వ్యాఖ్య మనకి ఇప్పుడు రాబోతున్నది. ఇక్కడ ఏంది పూర్వపక్షం, ప్రారంభంలోనే పూర్వపక్షం వచ్చేస్తున్నది. తత్తు సమన్వయాత్ అంటే ఆ పరబ్రహ్మమును ఉపనిషత్తులలో చెప్పినటువంటి వాక్యముల వలన సమన్వయం చేసుకో అని చెబుతున్నాడు. బ్రహ్మమును గురించి ఒక ఉపనిషత్తులో కొన్ని విశేషాలు, ఇంకొక ఉపనిషత్తులో కొన్ని విశేషాలు అలా చెబుతూ ఉన్నాయి. వాటన్నింటినీ సమన్వయం చేసుకో అని చెప్పారు. అది దానికి పూర్వపక్షం చేస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే జైమిని మహర్షి. జైమిని మహర్షి అని పేరు చెప్పంగానే మనకు పేరుకు వచ్చేది ఏమిటంటే పూర్వమీమాంస వస్తుంది. పూర్వమీమాంస అంటే కర్మకాండ. అది అంటే వేదంలో పూర్వభాగాన్ని కర్మకాండ అంటారు. కర్మకాండను గురించి ఆయన చెప్పినటువంటి దాన్ని పూర్వమీమాంస. అందులో ఏముంటుంది అని అంటే వేదం పూర్వభాగంలో సంహితా భాగము, యజ్ఞ యాగాది క్రతువులు చేసే విధానం, బ్రాహ్మణములు ఉంటాయి. దానివల్ల ఏమిటంటే యజ్ఞ యాగాది క్రతువులు అంతా చేసి పుణ్యం సంపాదించుకోవటము, అది కర్మకాండ యొక్క విశేషం. అది ఇది జైమిని మహర్షి గారు ప్రత్యేకంగా దానికి సూత్రాలు రాసి పూర్వమీమాంస చెప్పారు. ఇవి ఆ జైమిని మహర్షి ఏ కర్మను బోధించని వేదాంతముల వలన ప్రయోజనం ఏమి? జైమిని మహర్షి ఏం చెప్పారు? కర్మకాండ చెప్పాడు. ఆయన వేదాంతముల వలన ప్రయోజనం ఏమీ లేదని అని ప్రశ్నించి ఈ విధంగా సూత్రీకరించారు. ఎవరు? జైమిని మహర్షి. ఇదే అంటగట్టి చెప్పేస్తున్నారు. జైమిని మహర్షి అంటున్నాడండి వేదాంతముల వలన. వేదాంతములు అంటే అర్థం ఉపనిషత్తులు అని అర్థం. ఉపనిషత్తుల వలన ఏం ప్రయోజనం లేదండి. ప్రయోజనం అంతా ఏముంది? పూర్వభాగం వల్ల ప్రయోజనం ఉంది. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే పుణ్యం వస్తుంది. ఈ జన్మలోనే వస్తుంది పుణ్యం. అంత విశేషం యజ్ఞయాగాది క్రతువులు, పూర్వభాగం కర్మకాండ.
ఇప్పుడు కర్మకాండ యజ్ఞయాది కృతులు చేస్తుంటారు కదా, చండీ యాగం చేస్తుంటారు, కళ్యాణాలు చేస్తుంటారు. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహించి వాళ్ళకి ఏదో కొంత సంపదో లేకపోతే ఏదో ఒకటి అనుగ్రహిస్తుంటాడు. ఈ జన్మలోనే జరుగుతున్నాయి కదా. మరి వేదాంతములు చదువుకో కనుక నేర్చుకుంటే ఇవన్నీ చదువుతుంటుంటే ఏమన్నా పుణ్యం వస్తున్నదా? ఏమంటున్నారు? మోక్షం వస్తుంది అని చెబుతున్నారు. ఆ మోక్షం ఎవరు చూశారో, ఏమిటో వస్తుందో రాదో ఎవరు చూశారు? అది. కాబట్టి జరుగుతున్నటువంటిది ఏమిటి? మనకి కంటికి కనబడేది ఈ పుణ్య భాగం కనబడుతుంది, అది కర్మకాండ వల్ల వస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ చెబుతున్నారంటే ఈ విధంగా ప్రశ్న వేసుకొని చెబుతున్నటువంటి ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యం అతదర్థానాం అని జైమిని సూత్రం. ఈ జైమిని సూత్రంలో వేదాంత వాక్యాలు ఎటువంటి కర్మను విధించలేదు. అంతే కదా, వేదాంతాలు ఉపనిషత్తులు చదువుతున్నాం, దానిలో యజ్ఞయాగాది కృతులు ఎలా చేయాలి, వాటి వల్ల ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయి, అవి నేను చెప్తున్నాయా? ఏమీ చెప్పగల. అంత బ్రహ్మజ్ఞానము, బ్రహ్మము, పరమాత్మను గురించి చదువుతున్నాయి. అడిగినటువంటి విద్యార్థులు కూడా ఏమడుగుతున్నారు? ప్రశ్నోపనిషత్తులో మాకు బ్రహ్మాన్ని గురించి చెప్పండి అన్నారు. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షిని. అంతేగాని మాకు యజ్ఞయాగాది కర్మల గురించి చెప్పండి అని అడిగారా? అడగలేదు. కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి పోయి ఏమడిగాడు? నాకు ఆత్మతత్వం చెప్పు అన్నాడు. ఆయన ఏమన్నాడు? మొట్టమొదట యజ్ఞయాగాది కర్మలు చేస్తే ఓహో మహాపుణ్యాలు వస్తాయి, అవి మొత్తం ఇచ్చేస్తాను తీసుకుని పోవాయి అన్నాడు. నాకు అవన్నీ అక్కర్లేదు అన్నాడు. నాకు అవన్నీ ఒక్కళ్ళు ఆత్మతత్వం చెప్పు అన్నాడు. అంటే ఏమిటి? ఉపనిషత్తుల్లో ఏంది వస్తున్నాయి అని అంటే కర్మకాండ అసలు లేనే లేదు. ఉన్నదంతా ఏ బ్రహ్మతత్వాన్ని గురించి, మోక్షం ఇవే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కావాల్సిన, ఇహలోకంలో కావాల్సింది ఏంటంటే కర్మకాండ కావాలి. ఆ కర్మలను విధించలేదు ఉపనిషత్తులు, వేదము పూర్వభాగము విధించింది. ఈ విధంగా యజ్ఞయాగాది కృతులు చేయండి అని అర్థం. మరి రామాయణంలో ప్రారంభంలో అదేగా ఉంది. దశరథుడు ఏం చేశాడు? యజ్ఞం చేశాడు, అశ్వమేధ యాగం, పెద్ద యాగం చేశాడు, యజ్ఞయాగాది కృతులు ఇవన్నీ చేశాడు. ఎందుకు చేశాడు అయ్యా అనంటే ఒక ప్రయోజనం ఆశించి చేశాడు. ప్రయోజనం ఆశించి చేశాడు, ఆ ప్రయోజనం నెరవేరింది, సంతానం కలిగింది. మరి అది ఉండంగా దాన్ని పట్టుకుంటారు కానీ నీ ఉపనిషత్తుల సంగతి ఎవరు పట్టుకుంటారా? జమిని మహర్షి చెప్పినటువంటి దాని ప్రకారం కర్మకాండ చేసుకుంటుంటారు, నీ ఉపనిషత్తుల సంగతి మాకెందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, పూర్వపక్షం వేస్తున్నారు. కనుక అవి వ్యర్థమే కదా, ఆ ఉపనిషత్తులు వ్యర్థము. బ్రహ్మము సిద్ధ వస్తువు కనుక దాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్రహ్మం అనేది సిద్ధ వస్తువు, అసలు కదలదు. రాయి ఎక్కడేస్తే ఎట్టయితే ఉంటుందో అట్టనే ఉంటుంది, ఏ మాత్రం పలకదు, ఏలేదు, ఏమీ లేదు, అట్టనే ఉంటుంది. దాని గురించి ఇంత ఎందుకయ్యా చెప్పుకునేది? ఇన్ని ఉపనిషత్తులు ఎందుకయ్యా బ్రహ్మాన్ని గురించి చెప్పుకునేది? కూటస్థం అచలం ధ్రువం అని కూడా చెప్పుకుంటున్నావుగా, కూటస్థం అచలం ధ్రువం అని చెప్పుకుంటున్నావుగా, కదలకుండా ఉంటుందని. ఇంకెందుకు దాని గురించి? ఏం ప్రశ్న వేస్తున్నారు చూసారా? ఈ పూర్వపక్షాలు అర్థమైతేనే కానీ తర్వాత మనకు అర్థం కాదు. అది పూర్వపక్షంలో వేసి. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏముంది? లేదయ్యా అని అన్నాడు. ఈ పూర్వపక్షానికి సమాధానం చెప్పాలి, సమాధానం చెబితేనే కానీ ముందుకు సాగదు. ఈ పూర్వపక్షం ఏమిటి వేసింది? కర్మకాండ తరఫున వేసినటువంటి ప్రశ్న. దాని సమాధానం వేద మంత్రాలన్నీ కర్మలను విధిస్తూ చెప్పలేదు. వేదం అంటే ముందు అసలు అర్థం చేసుకో అని చేసినట్టు. వేదం అంటే అర్థం చేసుకో. వేదంలో ఎన్ని 4 భాగాలు ఉన్నాయి, 4 భాగాలని 2 పార్ట్లుగా చేశారు. ఎవరో ఒకళ్ళు రామాయణం అండి నా దగ్గర ఉందండి పుస్తకం అని అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన సుందరకాండ నా దగ్గర ఉందండి పుస్తకం ఇంకొక ఆయన అన్నాడు తెలిసిన ఆయన, సుందరకాండ మరి ఎక్కడోనండి ఎవరు రాశారో కానీ, సుందరకాండ ఎవరు రాశారో మరి ఆ పుస్తకం నా దగ్గర ఉందండి అని అన్నాడు. ఈయన రామాయణం నా దగ్గర ఉంది అంటే రామాయణం వేరు, సుందరకాండ వేరు, దానికి దీనికి సంబంధం లేదు అని తేల్చి పారేశారు ఇద్దరు కూర్చొని. అది సుందరకాండ పుస్తకాలు ఉన్నాయి కదా విడిగా, రామాయణం పుస్తకాలు విడిగా ఉన్నాయి కదా, కాబట్టి రామాయణం వేరు, సుందరకాండ వేరు.
ఇది ఇట్లా తెరిచేశారు. ఉన్నారు, నాకు వచ్చినట్టు, నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సుందరకాండ వేరు, ఇంతకాలం నుంచి మాకు తెలియదండి, సుందరకాండ రామాయణంలో ఉన్న భాగం అని ఉన్నారు. ఎందుకంటే సుందరకాండని దాని బాగా నవిలి 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 అతలు పట్టేసేసారు సుందరకాండ. రామాయణం పట్టుకోలే. అది రామాయణం పట్టుకుంటే 5వ భాగం కనపడుతుంటుంది సుందరకాండ. ఇలా తెలియదు అనమాట. ఇట్లా అట్లా భావించుకుంటుంటారు. అంటే రామాయణం అంటే ఏమిటో తెలియదు. అట్లనే ఈ వేదం అంటే ఏదో తెలియదండి వీళ్ళకి. ఈ వేదంలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం సంహితా భాగం ఉన్నది, అదే మంత్రాలు, అంటే దేవతల ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత రెండో భాగం బ్రాహ్మణములు అని ఉన్నాయి, 2వ చాప్టరు. అది అందులో చెప్పేది యజ్ఞ యగాది క్రతువులు ఎలా చేయాలనో వాటికి సంబంధించిన మంత్రాలు. ఇటుకలు, యజ్ఞం చేయటానికి ఇటుకలు కావాలి కదా, ఎన్ని ఇటుకలు కావాలి, ఆ ఇటుకల్ని ఎలా ఏర్పాటు చేయాలి, స్వల్ప సూత్రాలు అని ఉంటాయి. అవి ఎంత యజ్ఞ యగాదికి సంబంధించిన అంతా దానిలో ఉన్నాయి. ఇది 2వ భాగము బ్రాహ్మణాల్లో ఉన్నది. కాబట్టి ఈ 2 భాగాలతో యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉంటుంటారు. ఇది పూర్వ భాగము. ఇక 2వ భాగం ఉన్నది. దానిలో ఏంటంటే దీనిలో చెప్పేది ఆరణ్యకములు. ఇది ఆరణ్యకములు అంటే అరణ్యములో ఉండి అధ్యసించాల్సినటువంటివి అని. అరణ్యములో ఉండేది ఎవరు ఉండరు, లోకం ఎవరు ఉండరు. ఉండేదంతా ఎవరుంటారు, సన్యాసులు ఉంటారు, అంటే ఋషులు వీళ్ళు ఉంటారు. అనగా ఇహ ప్రపంచం కనపడదు. ఇహ ప్రపంచం ఎప్పుడైతే కనపడదో వీటికి, వాటి మీద దృష్టి ఉండదు. వేటి మీద దృష్టి ఉంటుంది, జ్ఞానం వైపు దృష్టి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ అరణ్యంలో ఉండే ఋషులు వాళ్ళు చెప్పేటువంటి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని గురించి అంతా తెలుసుకొని అక్కడ జ్ఞానపరుడవుతాడు. ఏది దీనిలో, వీటి వలన అనమాట. ఇది బ్రహ్మ వీటి వలన అనమాట. ఆ తర్వాత అనమాట ఇవేంటి ఉపనిషత్తులు, వేదాంతములు, అంతములు, చివరి భాగములు అని అర్థం. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే లాస్ట్ లో ఉన్నటువంటిది గొప్పవాడు. అది ఇక్కడ విశేషం ఉన్నది. 1, 2, 3, 4. 1వ మెట్టు ఎక్క, 2, 3, 4 మెట్లు ఉన్నాయా, 4వ మెట్టు కూడా ఎక్కువ. అప్పుడు 4 మెట్లు ఎక్కినటువంటి వాడు అవుతావు. నువ్వు 1వ మెట్టు ఒక్కటే ఎక్కి కూర్చొని నేను మొత్తం ఎక్కానంటే ఎట్లా కుదురుతుంది? 4వ మెట్టు కూడా ఎక్కువ. కాబట్టి 4వ మెట్టు ఏమిటి అంటే ఉపనిషత్తులు, వాటిని వేదాంతములు, వాటిని ఇంకొక పేరు వేద శిరోభాగములు. వేద శిరోభాగములు. వేదం అనేటువంటి శిరస్సు ఉంటే దానికి పైన ఉన్నటువంటి ఒక భాగము, దాన్ని అందుకని ఒక విశేషం. దీనిలో ఒక విశేషం, ఎప్పుడు ఆ ఉపనిషత్తులను గుర్తు తెచ్చుకోండి అని చెప్పటానికి స్త్రీలు పాపటి తీసి సీమంతం అక్కడ చూసి అక్కడ బొట్టు పెడతారు. ఆ సీమంతం దగ్గర బొట్టు పెడతారు. ఆ బొట్టు పెట్టినప్పుడు అర్థం ఏమిటి? అదే లలిత రహస్య సహస్రనామాల్లో ఉన్నటువంటి మాట, సీమంత సరణి. అక్కడ ఏమిటనమాట అర్థము? వేద శిరోభాగములు అని అర్థం. ఈ శరీరం అంతా వేదం అనుకుంటే లాస్ట్ చివరిని ఉన్నటువంటి భాగం ఉన్నదే శిరస్సు ఉన్నది. అది ఏమిటి? అంతము. అక్కడ బ్రహ్మజ్ఞానం ఉన్నది అని అర్థం అనమాట. అది దానికి గుర్తు కోసం, చక్రం కోసం అర్థం చేసుకోవడానికి ఆ 35లను చూడంగానే బొట్టు మామూలుగా పెట్టుకుంటేనో ఆజ్ఞాచక్రం అని తెలుస్తున్నది. ఆ పైన సీమంతం దగ్గర పెట్టుకునేటువంటి ఆ బొట్టుతో ఏంటంటే ఉపనిషత్తు జ్ఞానము ఉన్నది అని అర్థం అనమాట. అది ఈ వెంటనే చూడంగానే అర్థమైపోతుంది. ఇంత మనకు అర్థం ఉన్నది. కాబట్టి వేదములు అనేటువంటివి 4 భాగాలుగా ఉన్నాయి. 4 భాగాల్లో 4వదైనటువంటి వేదాంతములు. ఇది ఈ వేదాంతములు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ చెబుతున్నదండి. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఉంది, అర్థమెటిక్ ఉంది, ఆల్జీబ్రా ఉంది, ట్రిగ్నామీటర్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నది. ఈ విధంగా ఏది మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ లో ఇదంతా కలిపి ఏమన్నారంటే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అని అన్నారు. పరీక్షల్లో ఏమొస్తుంది? దానిలో ఒక ప్రశ్న, దీనిలో ఒక ప్రశ్న, దానిలో ఒక ప్రశ్న వస్తుంటుంది. ఈ ప్రశ్నలన్నీ సమాధానం రాస్తే ఆ మ్యాథమెటిక్స్ వచ్చేసినాయి వాడికి, అది అర్థం. ఈ మొదటి చాప్టర్ వరకే కూర్చొని అందరితోటి ఆల్జీబ్రా తోటే కూర్చొని కూర్చుంటే మిగిలిన వాడు పాస్ కాడుగా.
ఒక్క పార్టీ చదువుకుంటే వాడు పాస్ ఎట్ అవుతాడు వాడు? అంటే టెక్స్ట్ బుక్ మొత్తం వస్తేనేగా వచ్చేది. అట్లనే వేదం అంతా కూడా సర్వము అధ్యయనం చేసి అనుభవించితేనే గాని నీకు వేదం అనేటువంటిది నీకు చేతికి రాదయ్యా. ఇదే అర్థం. నువ్వు ఎంతసేపటికి సగభాగంతో పెట్టుకొని పరీక్షకు పోతున్నావు. ఏమిటనమాట, 50 మార్కుల వరకే నేను రెడీ అయిపోతానని పోతున్నాడు వీడు. 100 మార్కుల పేపర్ అయితే 50 మార్కులు, మిగిలిన 50 వదిలేసాడు. మరి క్లాస్ ఎందుకు వస్తుంది వీడికి? ఫస్ట్ క్లాస్ వస్తుందా? రాదు కదా. ఇది అందుకని ఏంటి, వేదంలో చెప్పినటువంటిది పూర్వభాగము పరభాగము అంటే కర్మకాండ జ్ఞానకాండ 2 భాగములు అనుసరించాల్సిందేను. ఇది అసలు అర్థం. అయితే ఇక్కడ వాళ్ళు వేసినటువంటి ఏమిటి, ఈ పూర్వపక్షానికి సమాధానం చెబుతున్నారు. ఇక్కడ ఏమిటంటే పూర్వపక్షి పైన చెప్పిన జైమిని సూత్రముచే చేసిన ఆరోపణ కేవలం అనుమాన ఆధారితము. అనుమానంతో పూర్వపక్షం వేశాడు. అనుమానంతో ఏమిటి, ఉపనిషత్తుల్లో ఏమీ లేదు కదా, కర్మకాండలో అంతా ఉన్నది, ఉపనిషత్తుల్లో ఏమీ లేదు కదా, ఉపనిషత్తులు యజ్ఞయాగాదికృతులు ఏమీ చెప్పలేదు కదా, ఉపనిషత్తుల వలన ప్రయోజనం ఏమిటి? ఈ విధంగా ఏమిటి, ఉపనిషత్తులు చదవకుండా ఉపనిషత్తులతోటి ప్రయోజనం ఏమింది లేదు అని అనుమానాధారిత పూర్వపక్షము. ఇది అర్థం. ఎందుకంటే లోకల్లో కూడా కనపడుతుంటే కొంతమంది ఏంటంటే వదిలేసి ఆ సబ్జెక్ట్ ని ఆ సబ్జెక్ట్ లో ఏముంది ఇంపార్టెన్స్ ఈ సోదరుల వారే ఏముంది అంటుంటారు కొంతమంది. చివరి దానిలోనే ప్రశ్నలు వస్తాయి. అట్లా ఉంటుంది. అంటే దేన్ని వదలకూడదు అసలు అర్థం. చదువు అనేటువంటి టెక్స్ట్ బుక్ ను దేన్ని వదల 100% అధ్యయనం చేయాలి. కానీ ఇక్కడ ఏంటి, అనుమానాధారిత తోటి పూర్వపక్షం వేసేసాడు. ఆ పూర్వపక్షాలని తూ ప్రత్యయంతో నిరాకరణ చేస్తూ, తూ అనేటువంటి దాంతో నిరాకరణ, నువ్వు చెప్పినటువంటి పూర్వపక్షాన్ని నేను నిరాకరిస్తున్నాను అని చెప్పడానికి ఒక అక్షరం ఇందులో మనకి చెప్పాడు. అది తూ అనేటువంటి అక్షరము. తూ అనే అక్షరంతో పూర్వపక్షాన్ని నెట్టి వేసేస్తున్నాడు. అది అర్థం. నెట్టి వేసేసి ఈ వేదాంత వాక్యాలతో బ్రహ్మను దృఢీకరిస్తున్నారు. అసలు బ్రహ్మం అంటే ఏమిటో చెబుతాను ఒకసారి వినవయ్యా. ఎంతసేపుడు కర్మకాండ అని కూర్చుంటాం, ఎంతసేపుడికి యజ్ఞయాగాది కృతులు అంటావు, అదో స్వర్గం అంటావు, అది అంటావు, ఇది అంటావు, అది సంపాదించని అంటావు. అసలు ఒకసారి విను, అసలు ఈ ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడు అని చెబుతున్నారు. పూర్వపక్షం వాడికి సమాధానం చెబుతున్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్రం ఆసీత్. ఇక బ్రహ్మముని గురించి మొదలుపెట్టాడు సూత్రాలు. సత్ ఏవ, సత్ మాత్రమే, సౌమ్య ఇదం, సౌమ్య అంటే బుద్ధిమంతుడా, ఇదం అగ్ర ఆసీత్, సౌమ్యుడా సృష్టికి పూర్వము కేవలం సద్రూపమైన బ్రహ్మము ఉండెను. బ్రహ్మము మాత్రమే ఉన్నది సృష్టికి ముందు. ఈ చరాచర జగత్తు ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఎవరున్నారు? బ్రహ్మం ఉన్నాడు. నువ్వేదో కర్మకాండ అవి ఇవి ఏదో చేసినప్పుడు అసలు ముందు అసలు మొదలు సంగతి తెలుసుకోవాలా నువ్వు? అసలు ఏమిటో సృష్టి ఏమిటో మొదలేంటో ముందు తెలుసుకో. ఆ విషయం ఎక్కడ చెబుతారు? ఉపనిషత్తుల్లో ఉంటుంది. నీకేమన్నా కర్మకాండలో ఉంటుందా? కర్మకాండలో ఎంతసేపు యజ్ఞం చేయి నెయ్యి పోయి ఇది అనమాట. ఇదేగా చెప్పేది నీకు. అసలు ఈ బ్రహ్మం అనేటువంటిది, పరమాత్మ అనేటువంటిది గురించి ఏమన్నా ఉన్నదా అసలు? నీ యజ్ఞ భాగంలో ఏమైనా ఉన్నదా? ఎవడన్నా చెబుతున్నాడా ఒక్కడన్నా సరే? ఆ చండీ సప్తయాగం చూసుకోండి. నేను ఒకసారి వెళ్ళా చండీ సప్తయాగం. ఇంకా వాళ్ళు అప్ప చెబుతున్నారు కదా, ఏది 90 వేల స్పీడ్ తోటి అప్ప చెబుతున్నారు. టగా 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 అప్ప చెప్పేస్తున్నారు. ఇంకో విశేషం ఉందండో, ఏంటంటే ఇంకా కాస్త ఎక్కువ అప్ప చెప్పేస్తే టైం ఎక్కువ అవుతుంది వీళ్ళందరూ ఉందని సగభాగం ఎగ్గొట్టేశారు. ఇదంతా వీడికి తెలిస్తేనేక వీడికి నెయ్యి పోయిరా అంటుంటారు. నెయ్యి పోస్తూ కూర్చుంటాడు వీడు. ఏది 10 యజ్ఞాల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళేంటి ఉన్నాయి, 11 అనువాకాలు ఉన్నాయి కదా, 11లో ఒక 4-5 ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ అని 4-5 చెప్పాను చాలు కదా, 2 గంటలతో అయిపోయింది కదా అని అంటారు. అంటే సర్దుకోవటం. ఇదంతా ఏంది, యజ్ఞ భాగంలో ఉండేటువంటి యజ్ఞపట్టం ఉంటుంది, సర్దుకోవటంలో ఉంటుంది. కానీ పరమాత్మ దగ్గర మాత్రం అది చల్లదు. పరమాత్మ అనేటువంటిది సదేవ సోమి ఇదమగ్రం ఆసీత్, మొట్టమొదట బ్రహ్మం ఉన్నాడు ఈ చరాచర జగత్తుకి ముందు అని చెబుతున్నాడు. అని చెబుతూ
ఒక సూత్రం చెప్పాడు, ఉపనిషత్తులో అది ఒకటి చెప్పాడు. ఇక రెండవ సూత్రం చెబుతున్నాడు, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఇక్కడ ఉంది ఏకమేవా, ఒక్కడేనండి బ్రహ్మము, ఇద్దరు లేరండి. పరమాత్మ ఒక్కడే. అన్నమాచార్యులు గొంతెత్తి వాడుతున్నాడు కదా, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని పాడుతున్నాడు కదా, ఎవరండి బాబు? మీ కర్మకాండ చేసే వాళ్ళందరూ కూడా వినండి, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని ఎలుగెత్తి మరి వాడుతున్నాడు ఆయన. బ్రహ్మం ఒక్కటే. అదే ఇక్కడ ఏకమేవాద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము ఒక్కడే, రెండు కాదు, బ్రహ్మం ఒక్కటే, దానితో పాటు రెండవది లేనే లేదు అని రెండవ సూత్రం చెప్పాడు ఉపనిషత్తుల్లో. అంటే ఉపనిషత్తు వచనములతోటి బ్రహ్మమును వివరిస్తున్నారు, అది అర్థం. మేము బ్రహ్మాన్ని వివరిస్తున్నాము అంటే పరమాత్మ వివరిస్తున్నాము. నీ యజ్ఞవాది కృతులు పరమాత్మ ఎక్కడున్నాడు చూపించు, ఏ మంత్రం దగ్గర ఉన్నాడు మంత్రం చూపించు. నువ్వేం చేస్తున్నావా, నువ్వు యజ్ఞవాద కృతులు మంత్రిగా కావాలని, రాజుగా కావాలని, కొంతమంది మంత్రులుగా కావాలని యజ్ఞవాద కృతులు చేస్తుంటారు, ఇది తెలిసే తెలియదు. సంతానం కావాలని, కాదు ధనం ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తులో చేస్తుంటారు. కొంచెం ఉన్నటువంటి వాళ్ళు కాస్త పుణ్యం కోసం అని చండీ యాగం, రేపు వస్తున్నాయిగా చండీ యాగాలు చేస్తుంటారు. డబ్బులు కట్టేసి అక్కడ కూర్చొని దాన్ని నెయ్యి పోయింటారు అంటారు, నెయ్యి పోస్తుంటారు, వీళ్ళు చేస్తుంటారు. అయితే యజమానస్య స్వరూపం అంటారు కదా, సంతృప్తిగా ఉంటుంది వాళ్ళు చేసినందుకు, యజ్ఞం చేసిన సంతృప్తి. చేయవద్దని కాదు, చేయుము కర్మకాండ, కర్మకాండ చేయుము, దానితో పాటు ఉత్తర భాగం కూడా చదువుకో, అది చెప్తున్నాడు. టెక్స్ట్ బుక్ అంతా చదువుకోవా నువ్వు పరీక్షకు పోయేటువంటి వాడివి, అది అర్థం. సగం టెస్ట్ చదువుకొని నేను కాక పాస్ అయినాను అని ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎందుకు వస్తుంది నీకు? ఫస్ట్ క్లాస్ రావాలి, అవర్ రావాలంటే మోక్షం రావాలి. మోక్షం రావాలంటే ఏంటనమాట? టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకో, అది అర్థం. ఇది అనమాట. అందుకని వాటినే కాదని అనలేదు శంకర్లు కూడా ఎక్కడ, కానీ వీళ్ళు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. వీటి వల్ల ప్రయోజనం ఏమిటి అని అంటున్నారు. అందువలన ఏమిటంటే ఇదంతా పరమాత్మ కోసం కదా చేసేది, కాబట్టి ఆ పరమాత్మని గురించి చెబుతున్నటువంటి ఉపనిషత్ వాక్యములు అని చెబుతూ ఇంకొకటి చెబుతున్నారు. మూడో వాక్యం, ఆత్మావా ఇదమేక ఏవా అగ్ర ఆసీతు, ఆత్మయే మొట్టమొదట ఉన్నది. ఆత్మ అంటే పరమాత్మయే. చూడండి, సమానంగా చెప్పుకుంటూ వస్తున్నారు. పరమాత్మని గురించి ఉపనిషత్తులు సమానంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఏంటి? మొట్టమొదట ఉన్నది పరమాత్మ ఒక్కడే అని ఉపనిషత్తులు వరుసగా చెప్పుకొస్తున్నారు. పరబ్రహ్మం ఒక్కడే, సృష్టికి పూర్వం ఉన్నటువంటిది అని చెప్పాడు. ఐతరే ఉపనిషత్తులు చెప్పాడు. సృష్టి ప్రారంభంలో ఆత్మ ఒక్కటే అని చెప్పి 4వ పాయింట్ చెబుతున్నాడు. అయమాత్మ బ్రహ్మ సర్వానుభూ, ఉపనిషత్తు. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము, సర్వము తెలుసుకునేటువంటి. ఈ ఆత్మయే బ్రహ్మం, సర్వము తెలుసుకుంటున్నది. ఉదాహరణకి మనకు ఎదురుగా ఒక వస్తువు ఉంది, వస్తువు ఒక కొండ ఉన్నది, కొండ. చూసి ఏమంటున్నాడు? ఇది కొండ అన్నాడు. సరే, నిజమే కొండ అని సంగతి. నువ్వు చూసావు కదా, కళ్ళు పనిచేస్తున్నా చూసావు, కొండ అన్నావు. ఇక్కడ ఒక విశేషం, దృశ్యము ఏమిటి? కొండ. దృక్ ఏమిటి? నీ కన్ను ఉన్నది, ఆ కన్ను లోపల ఉన్నటువంటి పరమాత్మ, ఇది అర్థం. ఇది దృశ్యం. మనం చూస్తున్నాము అని అంటే, నేను చూస్తున్నాను నాకు కనపడుతున్నది అందే అని అంటున్నారే, నేను నాకు అనవాకవయ్యా. ఎవరిలో అంటే చూస్తే లోపల పరమాత్మ చూస్తున్నాడు, కానీ నీవని నువ్వు ఈ విధంగా భావించుకుంటున్నావు, నేను చూస్తున్నానని. ఆకాశం ఒకసారి చూడు, పైకి చూడు. మామూలుగా ఈ ప్రపంచం ఇట్లా చూస్తుంటే ఎన్ని వస్తువులు చూస్తున్నావు? 2 కళ్ళతోటి ఏదో కొన్ని చూస్తున్నావు. ఆకాశం వైపు చూడు ఒకసారి, ఎన్ని వస్తువులు కనపడుతున్నావు? లెక్క పెట్టు చూద్దాం. కోటాను కోట్లు కనపడుతూ ఉన్నాయి. ఈ కోటాను కోట్లు కనపడుతున్నాయే, అది నేను చూస్తున్నాను అనుకుంటున్నావు, పొరపాటు. ఎవరు చూస్తున్నారు? దృక్ చూస్తున్నారు. దృక్ అంటే ఆత్మ, అది అర్థం. నీలో ఉన్న ఆత్మ దర్శనం చేసుకుంటున్నది కోట్ల కొలది నక్షత్రాలను. ఎంతటి అవయవంలో? పెసరగింజంతటి రెటీనా అవయవంలో ఎంత విశాలమైనటువంటి
ఆకాశాన్ని దర్శనం చేసుకుంటున్నావా? ఎప్పుడైనా సరే ఆలోచించారా? మరి లోపల చూస్తున్నది ఎవరో తెలుసిన దృక్ అంటే ఆత్మ. అది దీన్ని దృక్ దృశ్య వివేకము అనే ఒక పుస్తకం కూడా ఉంది. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మను చూసావు, ఆత్మ అంతా కూడా చూస్తూ ఉన్నది. కానీ నీవు పొరపాటు పడుతున్నావు. ఏమిటి కర్మకాండ వలననే ప్రయోజనము, ఉపనిషత్తుల వలన లేదు అని అంటున్నావే. నీ యొక్క దృక్కు సరిగా పనిచేయటం లేదు. ఒక్కసారి లోపలికి చూసి ఆ దృక్కును ఒక్కసారి చూసుకో, ఆత్మని, పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, వివరించబడ్డాడు ఉపనిషత్తులలో. అయమాత్మ బ్రహ్మ సర్వానుభూ ఉపనిషత్తు. ఈ ఆత్మయే బ్రహ్మము, సర్వము తెలుసుకునేది. అసలుది ఇంకా 5వ పాయింట్ లాస్ట్ లో చెబుతున్నాడు. తత్వమసి, ఇది తత్వం అసి, ఇది ఛాందోగ్యోపనిషత్తులో. ఆ బ్రహ్మమే నీవు. అది సాక్షాత్తుగా ఆ బ్రహ్మమే నీవు. బ్రహ్మం వేరే చోట ఎక్కడో ఉన్నారండి అని అంటున్నావేమో, కాదు, ఆ బ్రహ్మం నీవే. ఇదే అనమాట దీనిలో. అందుకనే సౌందర్యలహరిలో కూడా 23వ శ్లోకంలో కూడా భవానిత్వం దాసేమయి వితర దృష్టిని సకరుణాం ఇతి స్తోత్రం వాంఛన శ్లోకంలో చెప్పారు. అమ్మవారిని నా వైపు కాస్త చూడవమ్మా అని చెబుతుంటే ఆయన అన్నది ఏమనంటే, నువ్వే నేనురా, నేనే నువ్వురా, ఇది మన ఇద్దరికి అభేదతత్వం అని కూడా చెప్పింది అక్కడ 23వ శ్లోకం సౌందర్యలహరిలో. అక్కడ సౌందర్యలహరిలో ఉన్నదంతా ఎక్కువ భాగం అంతా ఉపనిషత్తులే ఉన్నది. మన శంకరాచార్య స్వామి వారు ఎందుకు వచ్చారంటే ఉపనిషత్తులు ఉద్ధరించడం కోసం వచ్చారు. ఆయన యొక్క రచనలో సౌందర్యలహరిలో ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు ఆ బ్రహ్మజ్ఞానం అర్థం చేసుకుంటే ఆ సౌందర్యలహరి అర్థం అవుతుంది. అదనమాట ఇది. నీవు అని ఆ బ్రహ్మమే నీవు. ఇటువంటి శృతి వాక్యములు బ్రహ్మస్వరూపం నిర్దేశించుతున్నవి కనుక బ్రహ్మము శృతి ప్రమాణము. బ్రహ్మమును గురించి శృతి వేదము ఈ విధంగా ఒక 5 అంశాలు చెబుతున్నాను. ఇటువంటి 5 అంశాలు చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు నేను ఇచ్చాను. నువ్వు ఏమంటున్నావు అని అంటే, బ్రహ్మము అనేటువంటిది ఏమన్నా ఉన్నదా అసలు అని అంటున్నావు. బ్రహ్మం అనే సిద్ధ వస్తువు కదా, అసలు కదలకుండా ఉంటుంది కదా, అనేటువంటిది ఏమి మాట్లాడుకుంటుంది కదా అని అనుకుంటున్నావు కదా. అంటే అర్థం ఏమిటి? నిష్ప్రయోజనం కింద మాట్లాడుతున్నాడు. అది ఉపనిషత్తుల్లో ఏదో బ్రహ్మం అంటున్నావు, ఏం ప్రయోజనం అండి? ప్రయోజనం ఏదో ఉంది? ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. అంటే అర్థం అసలు బ్రహ్మం గురించి నీకు తెలుసునా అని ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో బ్రహ్మం గురించి నేను చెబుతున్నానని సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పిన తర్వాత ఇంక వదిలిపెడతాడా? తెగిందాకా లాగుతుంటాడు వీడు. పూర్వపక్షం ఇదే. దీనిలో పూర్వపక్షం. మరి బండన మిశ్రుడు శంకరుల దగ్గర పూర్వపక్షంటుంటే ఎంతటి ఆసక్తిగా, అంటే ఇప్పుడు మీది ఇది అర్థం అయితే అది అర్థం అవుతుంది శంకర విజయం. దీనికి అది కోఇన్సిడెంట్ అవుతాయి, సైమిల్టేనియస్ గా అట్లా నడుస్తూ ఉంటుంటాయి. అది ఇది అర్థమైతే సులభంగా అది అర్థం అవుతుంది. ఇప్పుడు శృతి వాక్యాలతోటి బ్రహ్మాన్ని వివరించాడండి. వివరించిన తర్వాత మళ్ళీ పూర్వపక్షం ఇస్తున్నాడు. ఏమని పూర్వపక్షం ఇస్తున్నాడు? శృతి వాక్యాలు దేవతల ఉపాసనా విధులను ఉపదేశించడానికి మాత్రమే ఉపయుక్తముగా ఉన్నాయి కదా, అలాగే బ్రహ్మం కూడా ఉపాసనా విధికి అంగమా. ఇంకేముందండి, దీంతో ఆగిపోతుంది బండి. బండి బ్రేకులు గట్టిగా వేసేసాడు. ఇక్కడ ఏం వేసాడో చూసినా, శృతి వాక్యాలు దేవతల ఉపాసనా విధులను ఉపదేశించడానికి మాత్రమే ఉపయుక్తము. అవునా కాదా నేను చెప్పింది? నువ్వేం చెబుతున్నావు? ఈ విధంగా పరబ్రహ్మం చెబుతున్నావు. సరే, పరబ్రహ్మం చెబుతున్నావు. మరి శృతి వాక్యాల్లో ఉపాసనా వాక్యాలు ఉన్నాయా లేవా చెప్పు. ఆ సంగతి చెప్పన్నాడు. శృతి వాక్యాల్లో, శృతులు ఉన్న ఏది ఉపనిషత్తులు, వాటిల్లో ఉపాసనా వాక్యాలను ఉపాసనా విధులు ఉన్నాయి. అవి ఉపయుక్తంగా ఉన్నాయా లేదా ఉపదేశించడానికి. అనగా ఏమిటనమాట? వీటిల్లో ఉండేటువంటి ఉపాసనలు ఉపదేశించటం. అలాగే బ్రహ్మం కూడా ఉపాసనా విధికి అంగమా. బ్రహ్మానికి కూడా అంటే పరమాత్మను కూడా ఉపాసించటము అనేటువంటి దీనికి అంగం అవునా కాదా? ఏమిటి సమాధానం చెప్పి తీర్చు అని అంటున్నాడు. ఇంకా దీనికి ఏం చదువుతాడు? ఇంకా దీనికి చెప్పాలంటే సమాధానం ఉపనిషత్తులు చదువుకున్న వాడికే చదువుతాడు, రెండో వాడు చెప్పలేడు. అందుట్లో ముఖ్యం ఛాందోగ్యోపనిషత్తు. ఉపాసనా విధులు చెప్పి
ఈ ఉపాసన దాని ప్రకారంగా చేసుకోండి అని చెప్పారు. పంచాగ్ని విద్యా ఉపాసన, ఆదిత్యో బ్రహ్మ ఉపాసన, ఇలా ఈ విధంగా 60 ఉపాసనలు ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నాయి. సుమారు 60 ఉపాసనలు ఉన్నాయి. ఈ ఉపాసనలు చేసి బ్రహ్మమును సాక్షాత్కరించుకోండి అని దానిలో ఉన్నది. ఉన్నమాట వాస్తవం ఉన్నాయి. ఉపాసనా విధులు ఉన్నాయి. ఉపాసనా విధులు చెప్పడానికే కదండి ఉన్నది. ఉపనిషత్తులు ఎందుకు ఉన్నాయి? ఉపాసన కోసం. ఉపాసన అంటే ఏంటి? ఆ భగవంతుణ్ణి ఉపాసిస్తే ఆయన ఏదో ఇస్తాడు. ఇది మేము అదే చేస్తున్నాము. మేమేం చేస్తున్నాం? యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాము. ఆ భగవంతుడు మాకు ఏదో ఇస్తున్నాడు. ఉపాసనా విధులు ఉన్నాయిగా మీ దాంట్లో కూడా అని చెబుతున్నాడు. బ్రహ్మముల గురించి అనేటువంటిది నేను మొట్టమొదటిలో చెప్పాను. ఆయన సిద్ధ వస్తువు, బ్రహ్మం గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక రాయిలాగా అట్నే పడి ఉంటాడు, ఆయనతో మనకు అనవసరం ఇది అని ఈ విధంగా పూర్వపక్షం వేస్తున్నాడు. అలాగే బ్రహ్మము కూడా ఉపాసనా విధికి అంగమా అంటున్నాడు. బ్రహ్మమును కూడా ఉపాసన చేసుకోవటం అనేటువంటిది ఉన్నదా? అసలు బ్రహ్మమును ఎట్లా ఉపాసన చేస్తామండి? ఉపాసన చేయాలంటే ఏమిటి? సగుణోపాసన అయితే, సగుణ బ్రహ్మం అయితే ఉపాసన చేస్తావు. సగుణ బ్రహ్మమా మరి? నీ బ్రహ్మము, నువ్వు బ్రహ్మం అని చెబుతున్నావు. సగుణ బ్రహ్మం ఉపాసన చేయట, సగుణ బ్రహ్మం అయితే ఉపాసన చేస్తావు. నిర్గుణ బ్రహ్మాన్ని ఏం ఉపాసన చేస్తావు ఆయన నువ్వు అన్నాడు. నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇంకా కాబట్టి ఓడిపోయినాడు. ఎవరు ఓడిపోయినారు అని అంటే, ఇదిగో ఈ ఉపనిషత్తుల గురించి మాట్లాడేటువంటి వాడు ఓడిపోయినాడు. ఎవరు గెలిచారు అని అంటే, కర్మకాండం అని చూసి వాళ్ళు గెలిచారు. అంటే అర్థం ఏంటి? మండన మిశ్రుడు గెలిచాడు. శంకరులు మాత్రం శంకరుల మీద ప్రశ్న వేసేసాడు. ఇది అర్థం. ఇట్లా ఉంటుంది అనమాట. మండన మిశ్రుడు శంకరుల యొక్క ఆ వాదం ఇలా ఉంటుంది. దీనికి సమాధానం చెప్పు. ఈ సమాధానాన్ని సిద్ధాంతం అని కూడా అంటారు అనమాట. ఇది ఇక సమాధానం మొదలుపెట్టాడు. ఈ సమాధానం ఏం చెబుతున్నాడు? పంచాగ్ని విద్య. మీకు పంచాగ్ని విద్య చెప్పాను. ఇక్కడ పంచాగ్ని విద్య అనేటువంటిది మీరు ఒకసారి రెఫర్ చేసుకోవాలి. దీనిలో మనకు శంకర విజయంలో వస్తాడు. ఎవరో తెలిసిన వ్యాసుల వారు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వస్తాడు. వచ్చి ప్రశ్న వేస్తాడు. వేసేది పంచాగ్ని విద్య గురించి ప్రశ్న వేస్తాడు. అక్కడ పెద్ద వాదం జరుగుతుంది. 7 రోజులు వాదం చేస్తారు. కాశీలో 7 రోజులు వాదం చేస్తారు. ఆయన ప్రశ్నలు వేయటం, ఈయన సమాధానం ఇవ్వడం. అలా అనమాట ఇది. ఇక్కడ పంచాగ్ని విద్య ఒకటి. ఇవి ఎక్కడుంది పంచాగ్ని విద్య? చాందోగ్యంలో. మధు విద్య చాందోగ్యంలో. సహజంగా మధు అంటే తేనె అని అనుకుంటారు. తేనె లాంటిది అంటే తీపి అని అర్థం. మధురంగా ఉంటుంది అంటే సూర్యోపాసన. మధు విద్య. ఆ తర్వాత శాండిల్య విద్య. శాండిల్య మహర్షి చెప్పాడు. అదేమిటి? ఇక్కడ సర్వం బ్రహ్మ అనేటువంటి సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పాడు. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము ఈ బ్రహ్మమేనని శాండిల్యుడు చెప్పాడు. అక్కడ శాండిల్య విద్య. ఇది ఉపనిషత్తులో చాందోగ్యంలో ఉన్నటువంటివి అనమాట. ఉపకోసల విద్య అక్కడ కూడా చాందోగ్యంలోనే ఉంది. గాయత్రి ఉపాసన అక్కడ చాందోగ్యంలోనే. వైశ్వానరోపాసన అక్కడ చాందోగ్యంలోనే. ఇవన్నీ చాందోగ్యంలో ఉపాసనలు ఉన్నాయి. సుమారు 60 ఉపాసనలు ఉన్నాయి. ఇంకా ఉద్గీత బ్రాహ్మణము, వంశ బ్రాహ్మణము, గాయత్రి బ్రాహ్మణము మొదలగునటువంటి కూడా బృహదారణ్యకంలో ఉన్నాయి. బ్రాహ్మణములు అనేటువంటి దేనిలో ఉంటాయి? బృహదారణ్యకోపనిషత్తులు ఉంటాయి. దానిలో కూడా ఉన్నాయండి ఈ ఉపాసనలు. అని ఇవి ఉపనిషత్తుల్లో ఆయా దేవతలను ఉద్దేశించి చెప్పబడినవి కదా. మరి ఆయా దేవతల గురించే కదా. కానీ బ్రహ్మం ఏ ఉపాసనా విధికి అంగము కాదు కదా. మరి బ్రహ్మాన్ని గురించి చెప్పడం లేదు కదా. నువ్వు ఏం చెబుతున్నావు? మధు విద్య, సూర్యుడు అని అంటున్నావు. దాని గురించి అంత చెప్పాడు. పంచాగ్ని విద్య 5. 5వది ఏమిటి అని అంటే ఎలా అంటే పంచాగ్ని విద్య అనేటువంటి గుర్తుకొస్తున్నదా? జీవుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శరీరంలో ప్రవేశించడానికి ఏ రూపాలతోటి ఎలా మార్పులు చెందుతూ వస్తూ ఉంటాడో 5 విధములుగా వస్తుంటాడు. ఒక్కొక్క విధానికి అగ్ని రూపంలో వస్తుంటాడు. అది పంచాగ్ని విద్యలో వచ్చినట్టు అనమాట.
అదనమాట. దీనిలో చాందోగ్యోపనిషత్తులో వస్తుంది అనమాట. ఇవన్నీ ఉన్నాయండి. వీటన్నిటిలో ఏమిటంటే చెబుతున్నది ఆయా దేవతలను ఉద్దేశించి చెప్పబడినవి. కానీ బ్రహ్మము ఏ ఉపాసనా విధికి అంగము కాదు కదా. అసలు బ్రహ్మం గురించి అసలు చెప్పటం లేదు. నువ్వు బ్రహ్మను గురించి చెబుతుంటే చెప్పుకోవాలి, కానీ ఈ ఉపాసనలు చెప్పుకుంటూ కూర్చున్నావు. ఈయన చూడండి ఎట్లా ప్రశ్న వేస్తున్నాడు. ఉపాసనలు అయ్యా ఉండేది నేను ఉపనిషత్తుల్లో అని చెబుతున్నాడు. ఆ ఉపాసనలు ఏమిటి? దేవతా ఉపాసనలు. మేము కూడా ఏం చేస్తున్నాం? కర్మకాండతో దేవతలను ఉపాసించి మేము సంపాదించుకుంటున్నాం. ఇంకా మేమే నయం మీకన్నా అంటున్నాం. దీనిలో దేవతా ఉపాసనలు ఉన్నాయి. అంతేగాని బ్రహ్మం గురించి ఉన్నదా? చెప్పు మరి. బ్రహ్మం గురించి ఉంటే ఎలా ఉంటాడో ఏమిటో సంగతి. అసలు బ్రహ్మ సిద్ధ వస్తువు కదా అని ఈ విధంగా పూర్వపక్షం వేసేస్తున్నాడు. ఈ మన ఈ సూత్రాలని చెప్పి తనే ఈ సూత్రాలని చెప్పి శాండిల్య విద్య, పంచాగ్ని విద్య ఇవన్నీ చెప్పి ఇవన్నీ కూడా చేసి బ్రహ్మము ఏ ఉపాసన అంగం కాదు కదా. బ్రహ్మము అద్వైతము, ద్వైత భావము ఆరోపించడం సరికాదు. బ్రహ్మము అద్వైతం అండి, ఒక్కటేనండి. ద్వైత భావం రెండు మాత్రం కాదు. స్వర్గాదులు కోరు వారికి యజ్ఞయాగాది కర్మలు ఎంత అవసరమో మోక్షము కోరు వారికి కూడా బ్రహ్మజ్ఞానం అంతే అవసరము. ఇప్పుడు ఇక్కడ సమాధానము అనేది ఇక్కడ రాసుకోవాలి. ఈ బ్రహ్మము అద్వైతము, అక్కడి నుంచి సమాధానం ఇది. దానికి ఇది సమాధానం. ఏం సమాధానం ఇస్తున్నాడంటే బ్రహ్మము ఒక్కటే, ద్వైత భావము ఆరోపించడం కాదు. అంటే రెండు విధములుగా, అనగా కర్మకాండలో ఒక దైవతం, ఉపనిషత్తుల్లో ఒక దైవము అనేటువంటిది ఆరోపిస్తున్నాను. అది సరికాదు, ఒక్కటే అద్వైతము అని చెబుతున్నాడు. దీనికి సమాధానం చెబుతూ స్వర్గాదులు కోరు వారికి యజ్ఞయాగాది కర్మలు ఎంత అవసరమో ఇది చెబుతున్నాడు. అది ఈ కర్మకాండం అని చూశారు. పూర్వమీమాంస అదే జైమిని మహర్షి పూర్వమీమాంస యజ్ఞయాగాది కృతులు చెబుతున్నారే, అది ఏమిటి? స్వర్గాదులు లభిస్తాయి వాటి వలన. అది ఎంతటి అవసరమో ఈ జీవుడికి. రెండోది ఉన్నది ఏమిటంటే మోక్షం కోరేటువంటి ఈ జీవుడికి బ్రహ్మజ్ఞానం కూడా అంతే అవసరం. ఇక్కడ చెప్పేది ఏమిటంటే గృహస్థ ధర్మంలో యజ్ఞ అగాది కృతులు చేయుము అని కర్మకాండ చెబుతుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందని అనమాట, ఏం లభిస్తాయి అంటే మనకు స్వర్గాదులు, అంటే మనకు సుఖాలు, అంటే ఏదైనా కార్యక్రమాలు ఎటువంటి చేస్తే మనకు పరమాత్మ అనుగ్రహం వలన ధనలాభము, లేకపోతే ఏవైనా సరే ఈ గృహస్థ ధర్మానికి కావాల్సింది ఆ పరమాత్మ మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అవి చేయాలి, అది అర్థం. గృహస్థ ధర్మం నెరవేరడానికి యజ్ఞ యాగాది కృతులు చేయాల్సిందేనండి అని అన్నాడు. ఒప్పుకుంటున్నారు దీనికి. ఆ శంకరులు అంటున్నారు దీనికి చేయాలి, గృహస్థ ధర్మం దాంట్లో స్వర్గాదు. అది ఎలా చేస్తున్నావో, ఆ కోరి స్వర్గాదులను కోరి చేస్తున్నావో అలానే ఈ జీవుడు కూడా మోక్షాన్ని కూడా కోరాలి, అది అర్థం. కేవలం నాకు స్వర్గాదులు ఉంటే చాలు, దాంతో సరిపోతుంది అని అనుకుంటే మోక్షం సంగతి. స్వర్గాదులు అంటే అర్థం బాగా సంపదలు, అది అర్థం. సంపదలు బాగా ఉన్నాయండి, సంపదలు బాగా ఉంటే వాడికి ఏం తోచదు. సంపదలు బాగా ఉన్నాయి వాడికి ఏం తోచదు. ఏదో ఇంగ్లీష్లో కథ ఉంది, బాగా సంపదలు ఉన్నాయట, వాడికి ఏం తోచడం లేదు. ఈ తోచక ఏం చేసేట కుర్చీలు బెంచీలు ఎత్తెత్తి విరగొట్టడం, ఎత్తెత్తి విసిరి వారేయడం అవతలో చేస్తున్నట్ట. ఏమిట్రా చేస్తున్నావు, నాకేం తోచడం లేదయా, ఇంత బిల్డింగ్ ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఏం చేయమంటావు, ఏం తినమంటావు. ఇవన్నీ ఉన్నాయి చూడండి, బాగా ఉన్నాయి ఇవన్నీ. కానీ వాడికి జ్ఞానం ఇంచుకొంత కూడా లేదు. వాడికి జ్ఞానం అనేది ఇంచుకొంత కూడా లేదు. అటువంటి వాడికి ఏమి తోచదు. ఆ సంపద అంతా ఉన్నది విసుగు పుడుతుంటుంది వాడికి ఎంతసేపు. పోనీ సంపదను వదిలేద్దామా, మళ్ళీ ప్రాణం ఒప్పదు. ఇంకేం ఎవరికైనా ఇవ్వు, ఓ గుడికి రాసి, ఒక సత్రానికి రాసి, అది మాత్రం ఒప్పదు. మళ్ళీ చూసుకోండి ఎలా ఉంటాడు. అందుకని ఏంటంటే జ్ఞానం అనేటువంటిది కనుక ఉంటే అప్పుడు చివరికి మోక్షం సిద్ధిరస్తు. కాబట్టి వేదం చెప్పేది ఏమిటంటే యజ్ఞాగాది కృతులు చెయ్యి, మోక్షాన్ని కూడా పొందుము. దీనికి ఇక్కడ యజ్ఞాగాది కృతులకు మేమేమి ఆటంకం ఏమి చెప్పటం లేదు. కానీ మా ఉపనిషత్తులు మోక్షాన్ని గురించి చెబుతాయి, మోక్షాన్ని ఇస్తాయి.
మరి యాగాలు మోక్షాన్ని ఇస్తాయా చెప్పు? మరి నీకు మోక్షం కావాలన్నా అక్కర్లేదా? మోక్షం అక్కర్లేదయ్యా అని అంటే పునరపి జననం పునరపి మరణం. అయితే పునరపి జననంలో నువ్వు మళ్ళీ మనిషిగా పుడతావని 100% గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ ఏం లేదు. కిందకి మైనస్లోకి పోతావో చెప్పలేము. పోనీ మనిషిగా పుట్టావో అనుకో, ఇప్పుడు లక్షాధికారిగా ఉన్నావు, రేపు భిక్షాధికారిగా పుడతావేమో, ఎవడు చూశాడు? అవి గ్యారంటీలు లేవు. మా గ్యారంటీ ఏంటో తెలిసిన, ఉపనిషత్తు జ్ఞానం గనక నువ్వు పట్టితే నిజంగా నువ్వు మోక్షానికి పోతావు. మాది 100% గ్యారంటీ మేము ఇస్తున్నాం. మనం చెబుతుంటారు చూడండి, మనకి 100% గ్యారంటీ అండి మాది. ఏది ఈ వ్యాపార విశేషాల్లో చెబుతుంటారు చూడండి. అట్లానే ఉపనిషత్తు విజ్ఞానంలో కూడా గ్యారంటీ ఏమిటంటే, ఉపనిషత్తు జ్ఞానం పట్టుకున్నవాడు తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాడు, ఇందులో సందేహం లేదు. కాబట్టి మావేమిటి, వేద శిరోభాగములు జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు మొదటి మెట్టులో కూర్చున్నావయ్యా కర్మకాండ వాడివి, మేము 4వ మెట్టులో కూర్చున్నాం. 4వ మెట్టు అంటే పైన చూడాలి. 4వ మెట్టు. 4వ మెట్టు అంటే అర్థం ఏంటి? ఉన్నతమైనది అని అర్థం. ఉన్నతమైనటువంటి వాడికి పేటేస్తారు కానీ ఎక్కడో మొదట కూర్చున్నవాడు పేటేస్తారండి? మనకు విఐపి కుర్చీలు అని ఉంటాయి చూడండి సభల్లో. విఐపి కుర్చీలో ఏమన్నా కూర్చొనివారు, దగ్గర ఎవడన్నా కూర్చుంటాడు, కూర్చోవాకండి అంటాడు, ఓ చివరికి పో అంటాడు. అట్లానే అందుకని అట్లానే ఇదేమిటనమాట, ఉపనిషత్తులు అనేటువంటివి మోక్షాన్ని ఇచ్చేటువంటివి, స్వర్గాదులు మాత్రం కాదు. మీ యజ్ఞయోగాది కృతులు స్వర్గాదులు ఇస్తాయి అని చెబుతున్నారు. స్వర్గాదులు కోరు వారికి యజ్ఞయాగాది కర్మలు ఎంత అవసరమో, మోక్షం కోరు వారికి కూడా ఈ బ్రహ్మజ్ఞానము, ఈ ఉపనిషత్తులు అంతే అవసరము. ఈ సందర్భంలో కొందరు వ్యతిరేకించి ఈ విధంగా మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఇంకా వదిలిపెట్ట, మళ్ళీ పూర్వపక్షంలోకి వస్తున్నాడు. ఎన్ని పూర్వపక్షాలతో వస్తున్నాడు చూడండి. అంటే మాట్లాడి సమాధానం చెబుతుంటుంటే మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఇదే దీనిలో ఉన్నటువంటిది. దీనివల్ల ఏంటంటే బుద్ధికి పదును పెరుగుతుంటుంది, ఇది అర్థం. ఈ ఉపనిషత్తు జ్ఞానం వలన, బ్రహ్మసూత్రం వలన బుద్ధికి పదును పెరుగుతుంటుంది. అది ఈ విషయం మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నాడు. బ్రహ్మము శాస్త్ర ప్రమాణమే కదా, అది జ్ఞాననిధికి కర్మను బోధించుతున్నది కదా అని చెబుతున్నాడు. శాస్త్రం, బ్రహ్మము శాస్త్ర ప్రమాణమే కదా. శాస్త్ర ప్రమాణం అంటే మనకు ఉపనిషత్తుల్లో చెప్పినట్టుగానే బ్రహ్మము. బ్రహ్మం అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధవత్తు అనే విధంగా మనకి కఠోపనిషత్తులు చెప్పుకోవచ్చు. ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పారు, ఇలా ఉంటుంది అని బ్రహ్మం గురించి చెప్పారు. అది అని శాస్త్ర ప్రమాణమే కదా, శాస్త్రంలో చెప్పారండి. చదవాలి. అది జ్ఞాన నిధికి కర్మను బోధించుతున్నది కదా. జ్ఞానం సంపాదించడానికి కూడా కర్మ చేయమంటున్నది కదా అని ప్రశ్నిస్తున్నాడు. కర్మని చేయమంటున్నది కదా, కర్మను చెయ్యకుండా ఎలా నీవు తెచ్చుకుంటావు అని చెబుతున్నాడు. కర్మ అంటే క్రియ చేయాలన్నమాట. అక్కడ అంటే అర్థం ఏమిటి? కఠోపనిషత్తు ఉన్నది, పుస్తకం ఉన్నది, అట్లా ఉన్నది. దానిలో విశేషం ఏమిటి? దాని గురించి అంతా అర్థం చేసుకొని దానిలో ఆచరించటం అనేటువంటిది కర్మ. ఆచరించినందువలన కదా నీకు తెలిసేది. అలానే యజ్ఞయాగాది కృతులు ఆచరిస్తేనే కదా. యజ్ఞయాగాది కృతులు ఉన్నాయండి పుస్తకంలో, అవి ఉన్నాయని కూడా మెలుగు కూర్చుంటే వస్తుంది, ఆచరణ చేస్తేనే కదా ఏమన్నా వచ్చేది నీకు. అలానే ఈ వీటిల్లో కూడా ఈ జ్ఞాననిధి ఇంత ఉన్నది ఈ ఉపనిషత్తుల్లో. వాటన్నిటిని ఆచరిస్తేనే కదా కర్మను బోధించుతున్నాయి కదా. కాబట్టి వాటిని ఆచరిస్తేనే కదా. కర్మను బోధించుతున్నది అంటే కర్మ చేయు అని చెబుతుంది. కర్మ అంటే చేయటం, ఆచరించటము అని హిందీలో చెబుతుంది. కర్మను బోధించుతున్నాయి కదా అని చెబుతున్నారు. అంటే మీరేమంటున్నారు? మాది కర్మకాండ అంటున్నారుగా, మాది కర్మకాండ అంటున్నారు. మీరేమంటున్నారు? జ్ఞాననిధి జ్ఞానకాండ అంటున్నారు. జ్ఞానకాండ అంటున్నారు మీరు, మాదేమో కర్మకాండ అంటున్నారు. అట్లయితే మరి మీది కూడా
కర్మకాండే కదా. మమ్మల్ని కర్మకాండ అంటున్నారు, మీరే జ్ఞానకాండ అని మీరు చెప్పుకుంటున్నారు. ఎట్లా కుదురుతుందండి? మీది కూడా కర్మకాండేనండి. మీది కూడా ఈ కర్మకాండేను అని చెబుతున్నారు. మరి అంతే కదా. మరి ఇది ఓంకారోపాసన చెప్పాడండి, పుస్తకంలో ఉంది, అంత అర్థమైంది. అర్థమైన తర్వాత మేలకుండా కూర్చున్నా, ఈ చెవులు ఉన్నా ఆ చెవును పోయింది, అంతేనది. కర్మ చేస్తేనే కదా అది. ఆ ఓంకారం చేస్తేనే కదా దాని ఫలితం వచ్చేది. ఓంకారం చేయకుండా పుస్తకంలో ఉంది కదా అని కూర్చుంటే ఏం వస్తుంది? ఏమి రాదు. అక్కడ కర్మ చేస్తేనే కదా వచ్చినది. ఓంకారం ఎట్లా చేయాలో చెప్పాడు కదా, ఉద్గీతం ఉపాసీత చెప్పాడు కదా. కాబట్టి మీరు కూడా కర్మ చేస్తున్నారండి, మేము చేస్తున్నట్టు మీరు కూడా చేస్తున్నారండి. కాబట్టి మాది కర్మకాండ, మీది కూడా కర్మకాండేను. ఎలా కొట్టేస్తున్నాడో చూసారు, పూర్వపక్షం ఎలా ఇస్తున్నాడో. ఇట్లా ఉంటుంది పూర్వపక్షం వేసేది. అని ఇంక చెప్పు సమాధానం అంటున్నాడు. ఇంక చెప్పు, మాది కర్మకాండ అంటున్నావుగా, మీది కూడా కర్మకాండే కాదా? చెప్పు సమాధానం. ఎంతటి ఇది మరి. ఇదంతా మనం చెప్పుకుంటున్నదంతా ఎవరు రాశారు? శంకరులు రాశారు. ఈ పూర్వపక్షము శంకరులేను, సమాధానము శంకరులేను. ఆయన రాసినటువంటి సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి నేను రాసినటువంటి అదే మన బాలాజీ పంపించాడు. సంస్కృతంలో భాష్యం శంకర్లు భాష్యం పంపించారు. ఆ భాష్యాన్ని దాని తగ్గట్టుగానే మనకు పుస్తకం కూడా ఉన్నది, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన పుస్తకం అదే అనమాట. అయితే దేవనాగరి లిపిలో ఉన్నది, చూశాను నేను అనమాట. అదే విషయం. కాబట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసి సంక్షిప్తంగా చేసి అర్థమయ్యేటువంటి విధానంలో ఇచ్చినటువంటిది అనమాట. ఇది ఎట్లా అనమాట. అయితే ఉపాసనలన్నీ కర్మకాండలేండి. ఉపాసనా విధులు ఈ లెక్క ప్రకారం కర్మకాండే కదా అది. అవును, అదే 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 వేసే ప్రశ్న, అదే ప్రశ్న వేస్తున్నది అదే. ఇంకా మమ్మల్ని కర్మకాండ అంటున్నారు, మీరు కర్మకాండ చేస్తూ మమ్మల్ని అంటారా ఏమిటాయా మీరు? అది ఇక్కడ అర్థం. మీ సంగతి చూసుకోండి సరిగా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని. అందుకని మనం ఒక ఓంకారం ఉన్నది, ఓంకారం చేస్తేనే కదా, కర్మ చేస్తేనే కదా దాని ఫలితం వచ్చేది. అట్లా దీని సమాధానం ఏం చెబుతున్నారు అని అర్థం అన్నమాట. ఇది దీని సమాధానం, కర్మకాండలో జిజ్ఞాస వేరు. ఆసక్తి, జిజ్ఞాస అంటే ఆసక్తి. ఉపనిషత్తుల్లో జిజ్ఞాస వేరు, ఇది అర్థం. కర్మకాండలో జిజ్ఞాస, ఆసక్తి దేని మీద ఉంటుందని అంటే, నేను లక్షాధికారి కావాలి, మరొక రాజ్యం కావాలి, నేను మంత్రి గారిని కావాలి అంటే సకామముగా అన్ని ఆలోచనలు చేస్తుంటారు. నేను పుత్ర కామేష్టి చేస్తున్నాను, దశరథుడు ఉన్నాడు, పుత్ర కామేష్టి యాగం చేశాడు, పుత్రుల కోసం చేస్తున్నాను, ఇదే ఆలోచన. అంతే కదా. మరి దాని ప్రకారం చేశాడు, పుత్రుల సంతానం వచ్చింది. అక్కడ ఆసక్తి ఏమిటి? ఒక కోరిక మీద, ఇహలోకముల కోసము, ఇహలోక సౌఖ్యాల కోసము ఒక కోరిక మీద, ఆసక్తి మీద చేస్తున్నటువంటిది కర్మకాండయ అనేవి చేస్తున్నది. సమాధానం చెబుతుంది, ఇహలోకముల కోసం. ఇది ఇప్పుడు మనం చేసేటువంటి కూడా అన్ని కూడా, ఏది రేపు శ్రావణ మాసం వస్తుంది, రేపటి నుంచి అన్ని ఈ పారాయణలు కానీ, అలానే ఇప్పుడున్న ఏమిటంటే చండీ సప్తశతులు, ఆ యాగాలు ఈ యాగాలు, ఇటువంటివి ఎన్ని ఏమిటనంటే ఒక కోరికలని కోరి చేసేటువంటివి, అది అర్థం. అలా చేస్తున్నారు కదండి. మరి ఈ కర్మకాండలో అక్కడ జిజ్ఞాస, ఆసక్తి అనేటువంటిది ఏమిటి? ఒక కోరికలను కోసం చేస్తున్నారు, అవును కదా. సరే, ఉపనిషత్తుల్లో జిజ్ఞాస వేరు. ఉపనిషత్తుల్లో అదే ఉండదండి. ఉపనిషత్తుల్లో నువ్వు ఏ మంత్రం పట్టుకొని చదువుతున్నా నీకు డబ్బులేం రావు, నీకేం ఉద్యోగాలు, ప్రమోషన్లు ఏం రావు, ఇటువంటివి ఏమి రావు. ఇటువంటివన్నీ దేంట్లోనంటే ఆ సుందరకాండం లేదు, యజ్ఞాలు యాగాలు అవి కొట్టుకో, దీనిలో మాత్రం రావు. దీనిలో ఈ జ్ఞానకాండలో వచ్చేది ఏమిటంటే ధర్మ జిజ్ఞాస ఉన్నది, ధర్మము. అది అంటే నీలో అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం అనేటువంటిది వెలుగుతుంటుంది. జ్ఞానం అనేది వెలుగుతున్నప్పుడు నీకు సన్మార్గము కనపడుతుంటుంది, మోక్ష మార్గం కనపడుతుంటుంది, ఇది అర్థం.
అని వేదాంతములలో సిద్ధమైన బ్రహ్మజ్ఞానం ఉన్నది కనుక బ్రహ్మజ్ఞానం ఫల పర్యంతము జరగాలి. బ్రహ్మజ్ఞానం చివరి దాకా పట్టుకోవడానికి ఉపనిషత్తులన్నీ చదువుకొని ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుము. అది అర్థం. నీ కర్మకాండ ఏముంది? ఏదో 3 యజ్ఞాలు చేస్తావు, నాకు డబ్బులు వచ్చినాయి, చాలే అయిపోయింది, దీంతో ఈ డబ్బులతో నాకు సరిపోతుందిలే అని అనుకుంటావు. కానీ ఉపనిషత్తులు అట్టా కాదు. ఉపనిషత్తులు ఏంటి? సంపూర్ణంగా ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే నీకు మోక్షం సిద్ధిరస్తుంది. ఏదో 1-2 మంత్రాలు లేకపోతే 1-2 ఉపనిషత్తులో చదువుకొని నాకంతా వచ్చింది అనేటువంటిది అదనమాట. కొంతమంది అంటుంటారు, నాకు బాగా తెలిసిందండి, నాకు బాగా వచ్చండి. ఈ పదాలు అక్కడక్కడ వింటున్నారో లేదు. అంటే ఏమిటి? దానికి ఏం చెప్పాడు కేనోపనిషత్తులో? ఇలా ఎవడైతే చెబుతున్నాడో వాడికి ఏమీ తెలియదు అని కేనోపనిషత్తులో అని చెప్పాడు. నాకు వచ్చండి, నాకు తెలుసండి, నేను చదివానండి అని ఈ విధంగా చెబుతున్నాడే వాడు మొట్టమొదటి అజ్ఞాని. అది కేనోపనిషత్తులో చెప్పాడు అనమాట. అందుకని ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఏ బ్రహ్మజ్ఞానం ఉన్నదో ఆ బ్రహ్మజ్ఞానం అంతా చదువుకోవాలి, అంతా తెలుసుకోవాలి అని చెప్పి ఫల పర్యంతము నీవు మోక్షం పొందేదాకా. అనగా అర్థము బ్రహ్మజ్ఞానము నీలో బ్రహ్మజ్ఞానము జ్ఞానజ్యోతి ప్రకాశించేదాకా ఉపనిషత్తులు చదువుకోవాల్సింది అని చెబుతూ, తర్వాత ఎటువంటి క్రియా ప్రసక్తి ఉండదు. ఆ తర్వాత ఈ క్రియలు ఏమి ఉండవు. నువ్వు కర్మకాండలు చేయాలని ఎప్పుడైతే నీకు జ్ఞానజ్యోతి కలిగిందో యజ్ఞయాగాది క్రతువులు నువ్వు చేయమన్నా చేయవు. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేయమన్నా చేయవు. ఎందుకు చేయమంటే 4వ స్టేజిలో ఉన్నావు, బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నావు. క్రింద ఉన్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఏమిస్తాయి అంటే మోక్షాన్ని ఇవ్వవు, సంపదలను ఇస్తాయి. సంపదలను ఇచ్చిన దగ్గర నుంచి మనకేమవుతుంది? మనస్సు రకరకాల పరిగెత్తుతుంటుంది, చివరికి మోక్ష మార్గం వైపు రావుతుంది చివరికి. కాబట్టి ఆ ఉపనిషత్తుల యొక్క గొప్ప విశేషం ఇది అని చెబుతూ ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఎటువంటి క్రియా ప్రసక్తి ఉండదు. సోహం అహం బ్రహ్మాస్మి అనే అద్వితీయమైన ఆత్మజ్ఞానంతో మోక్షం లభిస్తుంది. సోహం అక్కడ 2 అనేసి అకార ప్రశ్లేష. సహ అహం, సోహం. సహ ఆ బ్రహ్మమే, అహం నేను. సోహం ఆ బ్రహ్మమే నేను అని అర్థం. దీనిలో సోహంలో ఓంకారం ఉంది. సోలో ఓ, ఆ సున్నాం చూసే మకారం అది ఓం, అది అర్థం. సహా ఓ అహం లీలో సోహంలో ఓంకారం ఉన్నది అర్థం. ఇంకొక విద్య అర్థం సోహంలో ఏంటంటే గాలిని పీల్చేటప్పుడు గాలిని వదిలేటప్పుడు ఏమిటంటే పరమాత్మ. సోహం అంటే పరమాత్మ ఉన్నాడు, అహం నేను అని అంటాడు. నేనయ్యా గాలిని పీలుస్తున్నది, గాలిని వదులుతున్నది, నువ్వేదో గాలిని పీలుస్తున్నది నువ్వని అనుకుంటున్నావు. నేను కాదు, లోపల నేనున్నాను, నా వర్క్ నేను చేస్తున్నా. నా వర్క్ నేను చేసి ఇప్పుడు 60 ఏళ్ళు అయింది. నాకు ఒక్కరోజు కూడా సెలవు అనేటువంటి గ్రాంట్ అసలు లేనే లేదు. నిమిషం కూడా నాకు గ్రాంట్ లేనే లేదు కదా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలుపెరగని యోధుడులాగా పనిచేస్తున్నానయ్యా నీ శరీరంలో. ఎవరు? సహా ఎవరు? ఆ పరబ్రహ్మము, ఆయన ఆయన చేస్తున్నాడు. అంతేగాని అహం అనుకుంటున్నావు కాదు అని చెప్తున్నాడు. లోపల సోహం అంటే ఓంకారం పరబ్రహ్మ స్వరూపం అంటే గాలి లాగుతున్నాడు, ప్రాణవాయువుని లాగుతూ బ్రతికిస్తూ ఉన్నాడు ఈ శరీరాన్ని. అది అర్థం చేసుకుని నేను అనుకుంటా, నేను అనే మాట పక్కన పెట్టేసేయి. అది ఇంకా అహం బ్రహ్మాస్మి. ఇంకొకటి అహం నేను బ్రహ్మమును అయి ఉన్నాను అని చెబుతున్నాడు. అహం బ్రహ్మాస్మి మహావాక్యం. మీకు 4 మహావాక్యాలు వస్తాయి. 4 మహావాక్యాల్లో తత్వమసి అనేటువంటి గొప్పది అనేటువంటి మహావాక్యం లేదనమాట. ఈ మహావాక్యాలు అర్థం చేసుకుంటే మహావాక్య దర్పణం ఉన్నది, అది అర్థం చేసుకుంటే అసలు మహావాక్యాలు అంటే ఏమిటి? మనకి ఈ మహావాక్యంతో శంకరులు మండన మిశ్రుణ్ణి పడగొట్టేసింది. మండన మిశ్రుడు ఎక్కడ దాకా వచ్చాడో తెలుసునండి? అబ్బో ఏం ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఆయన శంకర్లు చెప్పారు కానీ రెండో వాళ్ళకి ఎవరు చెప్పలేరు, ఓడిపోతారు.
శంకరులు మండన విశ్రుడు ఏమేశాడో తెలిసిన ప్రశ్న మనకి దీనిలో కఠోపనిషత్తులో వచ్చింది. వృతం పిబంతో సుకృతో ఛాయాతపో, అక్కడ ద్వివచనం వేశాడు. నీ హృదయ గుహలో వృతం పిబంతో, ఇద్దరున్నారు, ఇద్దరు తాగుతూ ఉన్నారు, పిబంతవు, మళ్ళీ అక్కడ కూడా ద్వివచనం వేశారు. రెండు ద్వివచనాలు వేశారు. ద్వివచనం వేశారంటే ఇద్దరు కదండి. ఇద్దరంటే అర్థం జీవాత్మ పరమాత్మనే కదండి అర్థం. కాబట్టి జీవాత్మ ఒకడున్నాడు, పరమాత్మ ఒకడున్నాడు. అది మరి దీనిలో ఇదే చెబుతుంది కదా. మరి మీ ఉపనిషత్తు చెబుతున్నది కదా. మీరేమో ఎంతసేపటికి ఏం చెబుతున్నారు? జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెబుతున్నారుగా. ఇక్కడ రెండు కనబడుతున్నాయిగా. మరి ఇది కాదని ఉంటారా? కఠోపనిషత్తులో సుకృతం పిబంతో సుకృతం ఛాయాతపోమైగా రెండో పోలిక కూడా చెబుతున్నాడు. ఛాయాతపం అని కూడా చెప్పాడు. ఛాయ అంటే నీడ, తపస్సు అంటే వెలుగు. వెలుగు నీడల వల్ల ఇద్దరు ఉన్నారండి. కాబట్టి మీరు చెప్పేటువంటిది కాదు అని ఏం కొట్టేశాడంటే ఓ బ్రహ్మాండమైన ఒక బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగించేశాడు మండనవిశ్రుడు. అని ఇంకొక మేము మళ్ళీ అస్త్రం ప్రయోగించాడు. ద్వాసపన్నా సయుజాసఘాయ అని మళ్ళీ ప్రయోగించాడు. అంటే ద్వాసపన్నా సయుజా సఘాయ రెండు పక్షులు ఉన్నాయి. రెండు పక్షులు ఒక రకంగానే ఉన్నాయి. ఒక పక్షి మాత్రం తింటున్నది, ఇంకో పక్షి తినకుండా చూస్తూ ఉన్నది. రెండు పక్షులు అని చెబుతున్నారు కదా. ఆ రెండు పక్షులు ఎక్కడున్నాయి? శరీరం అనేటువంటి వృక్షం మీద కూర్చొని ఉన్నాయి. కాబట్టి రెండు పక్షులు ఎవరు? జీవాత్మ ఒకడు, పరమాత్మ ఒకడు. కాబట్టి ద్వైతము. అందువల్ల జీవాత్మ ఒకడు, పరమాత్మ ఒకడు, ఇద్దరు ఉన్నారు. ద్వైత భావం ఏం చెబుతున్నాము. ఇది ఎక్కడుంది అంటే ఉపనిషత్తుల్లోనే ఉంది కదా. మీరేమో ఒకటే అని చెబుతున్నారండి శంకరులు. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెబుతున్నారు, అద్వితీయం అని చెబుతున్నారు, ఏకమేవ అద్వితీయం అని చెబుతున్నారు. ఇక్కడేమో ఈ విధంగా చెబుతున్నారు. మేము ఏది నమ్మాలి? మేము ఇది నమ్ముతాం. మా ఇష్టం వచ్చింది మేము నమ్ముతాం. జీవాత్మ పరమాత్మ వేరు వేరు, ద్వైత భావము అని చెబుతాం. అప్పుడు అనమాట, అప్పుడు మహావాక్యాల్లో ఉన్నటువంటి తత్వమసి వాక్యాన్ని ప్రయోగిస్తాడు. ఈ తత్వమసి వాక్యం అనేటువంటిది ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి. వాక్యము అంటే ఏమిటో తెలుసుకోవాలి. మహావాక్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. విధి వాక్యము మహావాక్యములని రెండు ఉంటాయి. విధి వాక్యము మహావాక్యములని ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో గుడ్, బెటర్, బెస్ట్ అని ఉందండి. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నది అక్కడ. ఇక్కడ మనం వస్తువు పెట్టాం, లేదా మూడు వస్తువులు ఏవో పెట్టాం అనుకోండి. ఇది గుడ్ అండి అంటాం, ఇది బెటర్ అండి అంటాం, ఇది బెస్ట్ అంటాం. ఇప్పుడు ఉన్నతమైంది ఏమిటి? బెస్ట్ కదా. బెస్ట్ కదా ఉన్నతమైనటువంటిది. అలానే ఉపనిషత్తు వాక్యాల్లో విధి వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఆ విధి వాక్యాలు సహజ వాక్యాలు. వాటిని అర్థం చేసుకోవటంలో పొరపాటుగా మీలాంటి వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు. వేరు వేరని అర్థం చేసుకుంటారు. జాగ్రత్తగా గనక అర్థం చేసుకుంటే ఒకటే అక్కడ కనబడుతున్నది. ఛాయాతపం అంటే అర్థమైందా? ఇద్దరు ఉంటారు ఎక్కడన్నా. ఛాయాతపం అంటే ఉండేది ఒకడేగా. ఆ ఒకడు ఉంటేనే కదా వెలుగు పడేది, ఆ నీడ పడేది, ఛాయ. అక్కడ ఒకడే కదా ఉండేది. ఇద్దరున్నారా? ఇప్పుడు మనం ఉన్నాం నిలబడి, ఆ వెలుగు పడుతున్నది, మన నీడ పడుతున్నది. అప్పుడు నీడ కూడా ఒక మనిషి అని అంటామా మనం? అది అర్థం చేసుకోవడంలో ఉంది. అది విధి వాక్యాలు. ఉపనిషత్తు వాక్యాల్లో ఇలా విధి వాక్యాలు ఉంటాయి, అర్థం చేసుకోండి. కానీ తత్వమసి అనేది మహావాక్యము. ఆ మహావాక్యం యొక్క లక్షణాలు చెప్తారు ఇది. కాబట్టి చెప్పేటప్పటికి ఇక మండన విశ్రుడు నోరు మూసుకున్నాడు. ఇక లేవు ఆయనకి ప్రశ్నలు వేయటానికి పూర్వపక్షాలు ఏ అయిపోయింది. కంప్లీట్ ఖాళీ, బుర్ర మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోగానే మెడలో ఉన్న పూలదండ పడిపోయింది. ఇక అందరూ సుమారు 500-600 మంది పండితులు చూస్తున్నారు. అప్పుడు అందరూ చూసి జయ జయధ్వానాలు చెప్పారు. అంత గొప్ప. పక్కనే పద్మపాదుడు ఉండనే ఉన్నాడు. ఇట్లా ప్రధాన శిష్యుడు పద్మపాదుడు ఇట్లా అనమాట. అక్కడ ఆ దృశ్యాన్ని కనుక చూస్తుంటుంటే ఎంత ఇదిగా ఉంటుంది. ఎంతమంది పండితులు వచ్చి ఆ వాదాన్ని వినటానికి ఆ రోజున వచ్చారు అని. ఒక రోజు జరిగిందా ఆ వాదన, కొన్ని రోజులు జరిగింది ఆ వాదన.
ఆమె ఏం చేస్తుంది ఉదయ భారతి, మీరు వాదన చేయండి, మీకు వాదన అయిపోగానే 1 గంట కల్లా మీకు భోజనాలు రెడీ చేస్తాను, నా పని భోజనాలు రెడీ చేయటం అని పోయి భోజనాలు చేస్తుంటుంది. ప్రారంభించడం, పోవడం, భోజనాలు చేయడం, భోజనాలు తయారు చేయడం, అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ వడ్డించడం. అది మనకి దానిలో వస్తుంది. అందులో ఆ తత్వమసి అనేటువంటిది అర్థం చేసుకొని అక్కడ ఆనందానుభూతి పొందుతారు. అటు ఈయన మండన మిశ్రుల వైపు కూడా, అలానే శంకరుల వైపు కూడా ఆనందానుభూతి పొంది అప్పుడు తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని అర్థం చేసుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొంది అప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడికి, తత్వమసి అర్థమైన స్థాయిలో ఉన్నటువంటి వాడికి అన్నిటికన్నా పైన ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నాడు కాబట్టి ఆ బ్రహ్మము సంపూర్ణముగా గ్రహించినటువంటి వాడు తత్వమసి అని అర్థమైనటువంటి వాడు. వాడికి ఈ కింద ఉన్నటువంటివి ఉన్నాయి చూశారు, ఏది రామాయణ, భారత, భాగవత, సుందరకాండ ఇత్యాదులు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ చిన్న చిన్నవి. అది అర్థం అంటే ఏమిటి, వాటిల్లో ఏమిటి అనమాట, బ్రహ్మం యొక్క అంశాలు, వాటిలో కాంతులు ప్రవహించి ఉన్నాయి, అవి పట్టుకోండి, అది అర్థం. సౌందర్యలహరిలో బ్రహ్మం యొక్క కాంతులు ఉన్నాయి, అది పట్టుకోండి. అది పైనే పట్టుకున్నాం అనుకోండి, మొత్తం సౌందర్యలహరి పట్టుకుని మొత్తం ఏటు చెట్టు చెప్పేస్తాం. సౌందర్యలహరిలో, సామాన్య సౌందర్యలహరిలో ఎంత విశేషాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మందికి తెలియదు. ఒక్క ఉపనిషత్తులు చదువుకున్నటువంటి వాడికే సౌందర్యలహరిలో ఉన్నటువంటి విశేషాలన్నీ బయట చెప్పగలుగుతాడు. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేరు. మామూలుగా అర్థాలు, భావాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది సౌందర్యలహరి శంకరుల యొక్క గొప్ప విశేషమైనటువంటి ఒక రచన అనమాట. అది అట్లా మిగిలిన రచన అన్ని అంతేననుకో. ఇది ఇట్లా ఈ విధంగా ఈయన పూర్వపక్షాలు వేస్తూ ఉన్నాడు. ఈ పూర్వపక్షాలకి సమాధానం అహం బ్రహ్మాస్మితోడు చెప్పి మరలా పూర్వపక్షం 4వది మళ్ళీ మొదలు పెడుతున్నాడు. పూర్వపక్షం 5, 6, 7, 8 పూర్వపక్షాలు. చూసారా ఎంత పూర్వపక్షాలు ఉన్నాయో. ఇది కాబట్టి రేపు 4వ పూర్వపక్షం జరుగుతుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.